గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. కామర్స్ కోర్సులకు ఎంత భవిష్యత్తు ఉంది, ఎంపీసీ బైపీసీ సహా కామర్స్ కి ఎంత డిమాండ్ ఉంది, సీఏ ప్లస్ బియాండ్ సీఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి, కామర్స్ రంగంలో సీఏతో సరిసమానమైన ఏ ఇతర కోర్సులు ఉన్నాయి, కామర్స్ గురు అవినాష్ బ్రహ్మదేవర ఇండియాస్ యంగెస్ట్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ 7 ఆల్ ఇండియా ర్యాంకర్స్ హోల్డర్ అండ్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మనతో ఉన్నారు. సీఏ గురించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అవినాష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్యకాలంలో సైన్స్ గ్రూపులతో పాటు ఆర్ట్స్ గ్రూప్, కామర్స్ గ్రూపులు కూడా ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. బట్ కంపారిటివ్లీ పర్సంటేజ్ చూసుకుంటే సీఏలో చూస్తే పాస్ పర్సంటేజ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏమంటారు? So, as you rightly said, and the basic reason why people's pass percentage in CA course is less and ఎందుకు తక్కువగా ఉంటుందంటే there are 3 major reasons and actually. So one is first lack of awareness. అంటే అవగాహన లేకపోవడం వల్ల తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అంటే అవగాహన ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా మంది CAని వాళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జాయిన్ అయ్యారు, తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి సో CA జాయిన్ అవ్వడం జరుగుతుంటుంది. అలాంటి తరుణంలో ఏంటంటే దే విల్ నాట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ CA కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి ఆ స్కిల్ సెట్ ఏంటి, ఆ స్కిల్ సెట్ నాకున్నదా లేదా అని పరీక్షించుకోకుండా దే విల్ జాయిన్ CA కోర్స్. సో ఏంటంటే దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ CA కోర్స్ ఆర్. ఒకవేళ స్కిల్ సెట్ లేదనుకోండి, దాన్ని పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం లేదన్న దానిపైన కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సెకండ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. అంటే ఏంటంటే నమ్మకం, తనపై తానుకు నమ్మకం లేకపోవడం వల్ల సగం మంది CA ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు జనరల్గా అవుతుంటుంది అంటే చాలా మంది CAలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని జాయిన్ ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏంటంటే వీళ్ళు అన్నారు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, పాస్ పర్సెంట్ చాలా లో ఉంటుంది, తర్వాత ఏంటంటే 24 hours చదవాల్సి వస్తుంది, ఇలా చాలా మంది చెప్తుంటారు. సో ఇవన్నీ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటూ కూడా వీళ్ళ స్టూడెంట్స్ మీద ఉంటుంది. అంటే రాదర్ దెన్ బిలీవింగ్, అంటే తన పైన క్యాపబిలిటీస్ని నమ్మకుండా పక్కవారు చెప్పిన దాన్ని ఎక్కువ నమ్మడం వల్ల పిల్లలు ఏంటంటే టఫ్ అని చెప్పి ఆ ఫోబియాలో ఉండిపోయి సగంలో చేతులెత్తడం జరుగుతుంటుంది అనమాట. అదొకటి. థర్డ్ వచ్చేసి ఏంటంటే థర్డ్ రీజన్ మేజర్గా ఏంటంటే ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం, దాని ప్రిపరేషన్ తగ్గట్టుగా లేకపోవడం, దాని ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ సక్సెస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఒకటి ప్లానింగ్ కరెక్ట్గా అయిందంటే మనం ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తాం, ఆ ప్రిపరేషన్ కరెక్ట్గా అయిందంటే ప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తాం. ఈ 3 లేకపోయినా కూడా విల్ నాట్ బి ఏబుల్ టు సక్సెస్ అనమాట. విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ CA. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల CAలో పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందండి. అంతే అండి. రైట్. మన కాలర్స్ లైన్లో ఉన్నారంటే మహబూబ్ నగర్ నుంచి శివకుమార్ కాల్ చేస్తున్నారు. హలో శివకుమార్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అవినాష్ గారిని అడగండి. హలో సార్, CA చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది సార్? CA చేయాలనుకుంటే సుమారుగా మీకు CA 3 లెవెల్స్ ఉంటాయండి. దట్ ఈస్ కాల్డ్ CA ఫౌండేషన్, దట్ ఈస్ కాల్డ్ CA CPT లెవెల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి CA IPCC లెవెల్, అండ్ ఫైనల్ లెవెల్ ఈస్ కాల్డ్ CA ఫైనల్ అనమాట. సో ఈ 3 లెవెల్స్లో మీరు CA చేసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా యావరేజ్ చూసుకుంటే మనకి ఒక 50,000 to 60,000 ఏమో CA ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటాయి. తర్వాత కోచింగ్ ఫీజు అక్కడిక్కడ చూసుకుంటే ఒక 50,000. సో యావరేజ్గా మన CA చేయాలంటే ఒక ₹1,00,000 ఖర్చు అవుతుంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ CA చేస్తున్నప్పుడు 3.5 years ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ అంటారు దాన్ని. ఆ ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్లో యూ విల్ బి ఏబుల్ టు ఎర్న్ దట్. అంటే మనం ప్రతి నెల యావరేజ్గా ఒక 3-4 వేలు సంపాదించుకునే కేపబిలిటీ ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వస్తుంది. సో మనకు అయ్యే ఖర్చు మనం సంపాదించుకునేది విదిన్ దిస్ 3-4 years సరి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ గణేష్ ఫ్రమ్ కరీంనగర్ అండి. హలో గణేష్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గణేష్. సార్, ఇప్పుడు నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్, నేను డైరెక్ట్ CA కాకుండా బీకామ్ ద్వారా చేయాలనుకుంటున్నాను. ఓకే అమ్మా గణేష్, ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? సార్, ఐ వాంటెడ్ IAS సార్. IAS, ఓకే. సార్, బీకామ్లో మీరు ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? బీకామ్ చేస్తే ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు? ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ గణేష్. సో అందరిలాగా ఓన్లీ CA అని కాకుండా యూ ఆర్ థింకింగ్ అబౌట్ బియాండ్ CA యాక్చువల్లీ. సో ఏంటంటే CAతో సరిసమానంగా ఏ ఇతర కోర్సు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. IAS అండ్ IPS ఆస్పిరెంట్స్ కూడా మంచి ఆప్షన్. సో మీరు అన్నట్టుగా విధంగా చూసుకుంటే బీకామ్లో మేము ఏం ఆఫర్ చేస్తామంటే బీకామ్ జనరల్స్ ఈజ్ దేర్, బీకామ్ కంప్యూటర్స్ ఈజ్ దేర్, BBA ఈజ్ దేర్, అండ్ బీకామ్ ఆనర్స్ కూడా ఉంది మన దగ్గర. సో ఈ 4 కామర్స్ కోర్సులు మన దగ్గర ఉంటాయి. దీంతో పాటు వి ఆఫర్ CA. అంటే ఒకవేళ స్టూడెంట్ CA ఇంట్రెస్ట్తో వస్తే ప్రాబ్లీ వీళ్ళు ఆఫర్ హిమ్ CA. ఒకవేళ CA కాకుండా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్ట్ టు CS ఆర్ CWA ఆర్ మేబీ మీలాగా IAS IPS ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఆ బియాండ్ CA ప్రోగ్రామ్ అని చెప్పేసి దాంట్లో ఏం చేస్తామంటే ఈ రెగ్యులర్ కరికులంతో పాటు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ లాంటిది డెవలప్ చేసి దాంట్లో ఏంటంటే ఇట్ విల్ బి ఇంబైబ్డ్ ఇంటు ద కరికులం. అంటే మనకి CAతో పాటుగా ఆర్ బీకామ్తో పాటుగా ఆ కోర్సెస్ తీసుకుంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ నాగరాజు ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. హలో నాగరాజ్ గారు. నమస్కారం సార్, చెప్పండి నాగరాజ్ గారు. నమస్తే సార్. అవునా సార్, నమస్కారం సార్. సార్, ఇప్పుడు CA చేసిన తర్వాత ఆపర్చునిటీస్ పరంగా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందంటారు సార్. దీని గురించి మీ కాలేజ్లో ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు సార్? మాకు కావాల్సింది
తప్పకుండా నాగరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ నాగరాజ్ గారు. సో జనరల్ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే సీఏలో జనరల్గా జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది ఇతర మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ సీఏలో మన దగ్గర మనం చేసింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చామన్నది కాకుండా మనం ఏంటంటే కొంచెం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి లాంగ్వేజ్తో, ఎందుకంటే లా అనే టర్మినాలజీ చాలా టఫ్గా ఉంటుంది, ట్యాక్స్ తీసుకున్న ఏది తీసుకున్న కొద్దిగా ఇంగ్లీష్ టర్మినాలజీ ఎక్కువగా అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్, అంటే ఎక్కడ లేని విధంగా మనం ఏం చేసామంటే సాఫ్ట్ స్కిల్స్ని ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఇందాక మీకు చెప్పినట్టుగా ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, ఆ నమ్మకం పోతుంటుంది కాబట్టి సో ఆ మోటివేట్ చేయడానికి మేము ఏం చేసామంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనే విభాగాన్ని ఒక స్పెషల్ అకాడమిక్ ప్రోగ్రామ్లో తయారు చేసి ప్రతిరోజు క్లాసెస్ 5 to 6 క్లాసెస్ నార్మల్ క్లాస్ అయిన తర్వాత ఒక అడిషనల్ క్లాస్ వుడ్ బి దేర్ వేర్ ఇన్ విల్ బి ఇంపార్టింగ్ దోస్ ఎడ్యుకేషన్. అంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం తోటి తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ అంటే యాటిట్యూడ్ స్కిల్స్ కానీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఈ ప్రయారిటైజేషన్ అంతా కూడా చేస్తుంటాం. సో ఏ బెనిఫిట్ ఏమొస్తుందంటే బేసికలీ స్టూడెంట్స్కి వాళ్ళకున్న భయాలు పోయి నిర్భయంగా మంచిగా మాట్లాడగలుగుతారు. సో సబ్జెక్ట్తో పాటు మనం ఈ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారండి. అది మన కాలేజీలో ఆఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రశాంత్ ఫ్రమ్ కరీంనగర్ అండి. హలో ప్రశాంత్ గారు. హలో మేడం, నా 10th అయిపోయింది. మీ డౌట్ ఏంటి అవినాష్ గారు చెప్పండి. సార్ నా 10th అయిపోయింది సార్ రీసెంట్గా. ఎస్ ప్రశాంత్, యా నేను ఇప్పుడు సిఎస్ చేద్దాం అనుకున్నాను. ఓకే ప్రశాంత్. సార్ దాని గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే ప్రశాంత్, ఓకే. బేసికలీ సీఏ ఎందుకు చేయాలనుకుని తెలుసుకోవాలనుకోవడం చాలా సంతోషం యాక్చువల్లీ. దెర్ ఆర్ మెనీ కెరీర్ ఆపర్చునిటీస్, అంటే సీఏతో సరిసమానంగా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మనం సీఏనే ముఖ్యంగా చేసుకుందాం అనుకున్నప్పుడు దెర్ ఆర్ 3 levels ఇన్ సీఏ యాక్చువల్లీ. దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ సీఏ ఫౌండేషన్ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ సీఏ సిపిటి. సో ఇప్పుడు మీరు ఇప్పుడే 10th అయింది కాబట్టి కరెక్ట్ రూట్ ఫర్ గెటింగ్ బికమింగ్ ఏ సీఏ చెప్తాను మీకు. సో పికప్ ఎంఈసీ తీసుకొని దాంతోపాటు సీఏ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే ప్యారలల్గా 2 years ఆఫ్ టైం, అంటే మన కాలేజీలోకి వచ్చి 2 years ఆఫ్ టైం స్పెండ్ చేస్తే సీఏ సిపిటి అనేది ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్. ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్కి మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రేడింగ్ ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ అయ్యి బై ద ఎండ్ ఆఫ్ 2 years అంటే డిగ్రీ ఇంటర్ అయ్యేసరి 2 సంవత్సరాల తర్వాత సిఎస్సిపిటి ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ తీసుకోవచ్చు మీరు. అది అయిపోయిన తర్వాత మన కాలేజ్లోనే యూ విల్ హ్యావ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆల్సో, అంటే డిగ్రీలో బీకామ్ పిక్ చేసుకోవచ్చు, బీకామ్ ఆనర్స్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ ఆర్ మేబీ బీబీఏ. ఇది పిక్ చేసుకొని దాని నెక్స్ట్ లెవెల్ అంటారు సీఏలో నెక్స్ట్ లెవెల్ ఇస్ కాల్డ్ సీఏ ఐపీసీసీ. ఆ ఐపీసీసీలో దెర్ ఆర్ 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ మీకు ఉంటుంది బేసికల్లీ. సో ఆర్టికల్షిప్కి వెళ్ళే ముందు మీరు కోచింగ్ తీసుకొని మన దగ్గరే, సో ఆ 2 years 9 months తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత 2.5 years ఆర్టికల్షిప్ తీసుకున్న తర్వాత దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ యువర్ సీఏ ఫైనల్. సో ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి 10th క్లాస్ నుంచి తీసుకుంటే 6 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూ విల్ బికమ్ ఏ గ్రాడ్యుయేట్. ఒక బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీకామ్ ఆనర్స్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ వస్తుంటుంది. దాంతోపాటు యూ కెన్ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. నెక్స్ట్ లలిత ఫ్రమ్ తెనాలి. హలో లలిత గారు. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నమస్తే అండి. నమస్కారం లలిత గారు, చెప్పండి. హలో నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా సీఏ చేయాలంటే ఎంఈసీ సిఈసీ చేయాలంటారు కదా. అవును మేడం. అలా కాకుండా ఎంపీసీ చేసినా కూడా సీఏ చేయొచ్చు అంటారు కదండి. ఎస్ మేడం, ఎస్. అంతేనా, లేకపోతే ఇంకా ఏది బైపీసీ ఏది చేసినా కూడా చేయొచ్చా, లేకపోతే ఓన్లీ ఎంపీసీ ఎంఈసీనేనండి? ఓకే లలిత గారు, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? అంతేనండి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. మీరు ఎట్లా బేసిక్ డౌట్ ఏంటంటే చాలా మందికి ఉండేది ఏంటంటే కొన్ని సంస్థలు మనకు ప్రాబబ్లీ ఎంపీసీ బెస్ట్ చాయిస్ అంటున్నారు, కొంతమంది ఎంఈసీ బెస్ట్ చాయిస్ అంటారు, కొంతమంది సిఈసీ బెస్ట్ చాయిస్ అంటున్నారు. సో వాస్తవానికి చెప్పాలంటే ఒకవేళ స్టూడెంట్ 10th క్లాస్ దగ్గరే డిటర్మినేషన్ తీసుకున్నాను అనుకోండి, నేను సీఏ రూట్కి వెళ్ళాలి లేదా సిఎస్ రూట్కి వెళ్ళాలి, సిడబ్ల్యూ రూట్ అంటే ఏ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఉంటే మాత్రం ఎంఈసీ ఆర్ సిఈసీ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. కాని పక్షంలో కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇంజనీరింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని టెస్ట్ చేసుకోవడానికి ఎంపీసీ తీసుకుంటారు. అండ్ దెన్ ఇంజనీరింగ్లో ఒకవేళ సక్సెస్ కాలేకపోతే అప్పుడు సీఏలోకి రావచ్చు. అంటే సీఏలోకి రావడానికి మాత్రం మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, అంటే ఎంఈసీ తీసుకోవాలి, సిఈసీ తీసుకోవాలని రూల్స్ లేవు. కానీ సీఏ డిసైడ్ అయినప్పుడు మాత్రం ఎంఈసీ తీసుకుంటే బెస్ట్ చాయిస్ అండి. సో ఇలాగే మన బైపీసీ స్టూడెంట్స్ ఉన్నా కూడా దే కెన్ గెట్ ఇన్ టు సీఏ. సో ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఫ్రమ్ ఓన్లీ ఎంఈసీ ఆర్ టేకెన్ ఇన్ టు సీఏ కాదండి. ఎనీ కోర్స్ నుంచి వచ్చినా కూడా, ఏ డిగ్రీ అట్ సైడ్ నుంచి వచ్చినా కూడా సీఏలోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే సీఏలో ఏజ్ క్రైటీరియా అంటూ లేదండి. నెక్స్ట్ కాలర్ ఫ్రమ్ హేలూరు అండి. హలో కృష్ణ గారు. హలో హలో కృష్ణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో 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 కృష్ణ గారు, చెప్పండి. సార్ ఇది అంటే నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయింది సార్. ఓకే, ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ అయిపోయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు సైమాన్ ఉంది కదా సార్, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్స్. ఓకే. సీమా అంటారు. అంటే బీబీఏ ఫైనాన్స్ ప్లస్ సీమా ఎలా ఉంటుంది సార్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కృష్ణ. సో
ఇప్పుడు కృష్ణ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఎంఈసీ చేసి ఉండి తర్వాత దెన్ హీ ఈస్ ప్రాబ్లీ వాంటింగ్ టు టేక్ అ బీబీఏ. సో బీబీఏ ఇస్ కాల్డ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. కొన్ని యూనివర్సిటీస్లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్లో అది బీబీఎం అంటారండి యాక్చువల్లీ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఈ బేసిక్ కోర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్లో ఏమవుతుందంటే మనకి దే విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఆర్గనైజేషన్ ఎలా ఫంక్షన్ చేస్తుంటుంది, దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటి అనే ప్రాక్టికల్ ప్లస్ థియరీ ఓరియంటెడ్ నేర్చుకుంటారు బీబీఏ గ్రాడ్యుయేషన్లో. సో దీంతో పాటు మన కృష్ణ గారు ప్రకారం చూస్తే సీమా కోర్స్ అడిగారు. సో చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇండియాలో మనకి సిడబ్ల్యూఏ ఏ విధంగా ఉంటుందో అలా లండన్ నుంచి చేసిన కోర్సును మాత్రం సీమా కోర్స్ అంటారండి. సో ఈ రెండింటికి కెరీర్ ఆప్షన్స్ బాగానే ఉంటాయి. ఓన్లీ బీబీఏ చేసినా కూడా చక్కటి కాలేజ్లో మన లాంటి కాలేజ్లో ఒకసారి వచ్చి మనం చూసి తర్వాత మనకు ఉండే కాన్సెప్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈ సాఫ్ట్ స్కిల్స్. బీబీఏ అంటే బేసికలీ ఇట్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలా రెండు ట్విన్ చేసుకొని సాఫ్ట్ స్కిల్స్తో పాటు అకాడమిక్ స్కిల్స్ ట్విన్ చేసుకొని దెన్ ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ సీమా లాంటి కోర్స్ తీసుకుంటే భవిష్యత్ చాలా బాగుంటుందండి. లేదు ఓన్లీ బీబీఏ తీసుకుని కూడా యువర్ కెరీర్ ఈజ్ సెక్యూర్, డోంట్ వరీ అబౌట్ దట్. కాకపోతే ఏంటంటే ఇండియాలో సిడబ్ల్యూఏని యూకేలో సీమా అంటారండి, అంతకంటే డిఫరెన్స్ ఏమీ లేదు. నెక్స్ట్ జోషిత ఫ్రమ్ ఖమ్మం అండి. హలో జోషిత గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జోషిత, ప్లీజ్ టెల్ మీ. సిపిటి ఎగ్జామ్ కి ఎంసెట్ ఎగ్జామ్ కి మధ్యలో టైం ఎంత ఉంటుంది సార్? ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్, మన హైదరాబాద్ నుంచి ఏపీ నుంచి అడుగుతుంటే మాత్రం ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఇవాళ జరిగింది, మీకు సిపిటి ఎగ్జామ్ వచ్చి June 22 ఉంది మా. ఎంపీసీ తీసుకుని కూడా సిపిటిలో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటాయండి? ఓకే మా జోషిత, దిస్ క్వశ్చన్ అగైన్ ఐ లైక్ దిస్ క్వశ్చన్. బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి ఎంపీసీ అనేది ఎందుకు తీసుకుంటాం ఫస్ట్ తెలియదు మనకి. ఒకవేళ నిజంగా సీరియస్గా ఎంసెట్ ఇంజనీరింగ్ అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లీ టేకప్ ఎంపీసీ మా. ఒకవేళ ఎంపీసీ ట్రై చేశారు 2 years అండ్ సమ్హౌ నాకు ఎంపీసీ నచ్చట్లేదు, మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నచ్చట్లేదు, నేను ప్రాబ్లీ ఐ వాంట్ చేంజ్ మై కెరీర్ లైన్ అనుకుంటే మాత్రం దెన్ సీఏ ఇస్ ద బెస్ట్ చాయిస్ మా. మీకు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఎంసెట్ ట్రై చేసిన తర్వాత సీఏకి వద్దాం అనుకుంటే ఎంసెట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ June 22 మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టైం గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల మీకు కామర్స్ మీద అంత అవగాహన ఉండదు. సో ఏంటంటే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సిపిటి రాసి సక్సెస్ పొందడం చాలా టఫ్ మా. దాని బదులు మీరు ఏంటంటే ఒకసారి ఎంపీసీ ఎంసెట్ రాసేసిన తర్వాత వన్స్ యూఆర్ నోయింగ్ అంటే మీకు తెలిసిపోద్ది మనకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్తామా లేదా వెళ్ళదలుచుకోలేదా. అలాంటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకొని డిగ్రీ పికప్ చేసుకొని బీకామ్ కానీ బీబీఏ కానీ ఎనీ అదర్ కోర్స్ బీకామ్తో పాటు పిక్ చేసుకొని దెన్ సిఏసిపిటి కోర్స్ ఫౌండేషన్ కోర్స్ 6 months లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది మా. అది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుద్ది అండ్ దెన్ సక్సెస్ఫుల్గా సీఏ అవ్వగలుగుతారు. రైట్. అదర్ కాలేజెస్, మీ కాలేజెస్ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? సో ఇక్కడ మనకు బేసికల్గా వచ్చిన ఫస్ట్ స్పెషాలిటీ మేడం, బేసికలీ వీ డు నాట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్స్ ఓన్లీ టు సీఏ. అంటే ఒక సీఏ కోర్స్ ఒకటి మాత్రమే ఇస్తున్నాం అన్నట్టుగా రెస్ట్రిక్షన్ లేదనమాట మనకి. సో ఏంటంటే స్టూడెంట్ అంటే ఫస్ట్లో చెప్పినట్టుగా ఏంటంటే ఇంట్రెస్ట్ అనుగుణంగా వాళ్ళకున్న ప్యాషన్స్ అనుగుణంగా కోర్స్ పిక్ చేయాలి. మన దగ్గర ఓన్లీ సీఏ పెట్టుకొని మనం ఓన్లీ సీఏ కోచింగ్ ఇస్తే ఏమంటే బలవంతంగా సీఏ జాయిన్ చేసినట్టు తప్ప స్టూడెంట్ కెరీర్ డిసైడ్ చేయలేం మనం. సో ఒక మన దగ్గర చేసే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన దగ్గరకు వస్తే స్టూడెంట్ వి పర్సనల్లీ కౌన్సిల్ దెమ్. అంటే ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ లెవెల్స్ బట్టి ఒకవేళ నెంబర్స్ అకౌంటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వీల్ సజెస్ట్ దెమ్ టు టేకప్ సీఏ. ఒకవేళ నెంబర్స్ అట్లా ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యాథ్స్ అంటే కొద్ది ఫోబియా, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, థియరీ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్న వారికి వీల్ సజెస్ట్ సిఎస్. అంటే మన దగ్గర ఏంటంటే దే కెన్ పికప్ ఎనీథింగ్, ఒక బొటీక్ లా ఉంటుంది, దాంట్లో దే కెన్ పికప్ ఎనీ కోర్స్ ఆఫ్ కోర్స్ అండర్ ద కామర్స్ రూఫ్ అనమాట. సో మన దగ్గర ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సీఏ ప్లస్ బియాండ్ సీఏ, అంటే ఒక సీఏతో పాటు సరి సమానంగా ఇతర కోర్సులు అనేది కూడా పిక్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యాకల్టీ అండి. మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఏంటంటే వీల్ ఎంఫసైజ్ దట్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఈస్ దేర్ అనమాట. అంటే ఒక మనం ఫ్యాకల్టీని చూస్ చేసుకునేటప్పుడే కూడా వీల్ సెలెక్ట్ దెమ్ బేస్డ్ ఆన్ దేర్ రిచ్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. తర్వాత ఏ విధంగా వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి ఉన్నదో అది ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫ్యాకల్టీని పిక్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఫ్యాకల్టీని చూస్ చేసినప్పుడు కూడా మూడో అంశం మేము ఏం చూస్తామంటే వాళ్ళకి జస్ట్ ఏదో ఉపాధి కోసం ఫ్యాకల్టీ టీచింగ్లోకి వచ్చిన వారు కాకుండా ఆ ప్యాషన్ టు టీచింగ్, అంటే ఆ దృక్పథం ఫర్ టీచింగ్ అన్న వాళ్ళని పిక్ చేస్తాం. థర్డ్ థింగ్ వచ్చి మన దగ్గర వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ మేడం. ఏ కాలేజ్ కూడా చాలా మటుకు ఇప్పుడు మిస్ అవుతుంది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. అంటే ఇండస్ట్రీ కావాల్సిన 2 requirements, అకాడమిక్ స్కిల్స్ ఒకటి, సాఫ్ట్ స్కిల్స్. అండ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, దాంట్లో వన్ ఆఫ్ ద భాగం. సో ఏంటంటే ఇండస్ట్రీ కావాల్సినప్పుడు ఈ 2 skills మిస్ అవ్వడం చాలా జరుగుతుంది. సో మన దగ్గర ఏం చేస్తామంటే అకార్డింగ్ మన కరికులంతో పాటుగా ఈ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా ఇంబైబ్ చేయడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్ టైం, డిగ్రీ తీసుకుంటే 3 years ఆఫ్ టైం, లేదా ఇంటర్ తీసుకుంటే 5 years ఆఫ్ టైం, ఒక చక్కటి ప్రొఫెషనల్ తయారు చేసి బయటికి పంపించగలుగుతాం అనమాట మనకి. సో ఫస్ట్ అంటే మనం చెప్పగలిగింది ఏంటంటే సీఏ ప్లస్ బియాండ్ సీఏ ప్రోగ్రామ్ చూస్ చేసుకొని either he can become a chartered accountant or at least when he is getting into the market ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు లేదా ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయీ అవ్వచ్చు అనమాట. అట్లా రైట్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి, రాకేష్ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. హలో రాకేష్ గారు, మేడం మీ డౌట్ ఏంటి అవినాష్ గారిని అడగండి. సార్ అవినాష్ సార్ చెప్పండి రాకేష్ గారు. సార్ నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. ఓకే. సిఈసి నా కామర్స్ 99 సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్.
థ్యాంక్ యూ సార్. యా సార్ ఇప్పుడు నేను సీఏ చేయాలనుకున్నా, అది కాస్ట్లీ కోర్స్ అంటున్నారేంటి సార్? సారీ మా, క్యాన్ యూ కమ్ అగైన్? సీఏ చేయాలనుకుంటాను సార్, కాస్ట్లీ కోర్స్ అంటున్నారేంటి సార్? కాస్ట్లీ కోర్స్ ఏం కాదు రమేష్. సో ఇందాక మన ఫస్ట్ కాలర్ మీరు చూసున్నట్టయితే సీఏ చేయాలనుకుంటే యావరేజ్గా మీకు ఒక కాస్టింగ్ వచ్చేసి యావరేజ్గా 1 lakh కాస్ట్ అవుతుంది అన్న మీకు సీఏ చేయాలనుకుంటే. ఈ రోజుల్లో 1 lakh ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. కాకపోతే ఏంటంటే మనం 1 lakh కూడా అప్ ఫ్రంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫేజ్డ్ మేనర్లో మనం పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. రెండవ అంశం, సీఏలో 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ ఇస్ దేర్. సో ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వెరీ సీరియస్ 99% వచ్చినట్టే చాలా చక్కటి స్కోర్ నీకు. ఒకసారి సీరియస్గా సీఏ పిక్ చేసుకున్నావు అంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు సీఏ యాక్చువల్ అండ్ గెట్ సక్సెస్ఫుల్ త్రూ సీఏ. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇఫ్ యూ ఆర్ బికమింగ్ ఎ ర్యాంకర్ ఇన్ యువర్ ఐపీసీసీ, ఒకవేళ అంటే దట్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సీఏ. ఆ ర్యాంకర్ అయ్యి ఉంటే మాత్రం మీకు ఎనీ మల్టీనేషనల్ కంపెనీలో ఆడిటింగ్ ఫర్మ్లో యుల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ ఫర్మ్ తీసుకుంటే మిడిల్ సైజ్ ఫర్మ్ తీసుకుంటే మనకి ఒక 3,000 to 4,000 స్టైపెండ్ వస్తుంటుంది. అదే మల్టీనేషనల్ కంపెనీ అంటే మన డెలాయిట్ కానీ కేపీఎంజీ, ఈఎన్వై ఇలాంటి ఆడిట్ ఫర్మ్స్లో మీకు జాబ్ ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ వస్తే మాత్రం సుమారు నెలకు మీకు 10,000 ఆర్టికల్షిప్ ప్రోగ్రామ్ వస్తుంది. అంటే 10,000 అంటే 10,000 to 12 వేసుకుంటే 1,20,000 మీరు ఆర్టికల్షిప్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సంపాదించగలుగుతారు. సో మీరు అంతగా వరి అవ్వకండి. మీకు నిజంగా డిటర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా రండి. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ యాజ్ టు వాట్ కెన్ బి డన్. నెక్స్ట్ కిరణ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అండి. హలో కిరణ్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం కిరణ్ కుమార్ గారు, చెప్పండి. సార్ వరంగల్ సార్. సార్ చెప్పండి సార్. బాబు ఎంపీసీలో జాయిన్ అయ్యింది సార్. ఓకే. 10th అయిపోయింది, మొన్న 9.8 వచ్చాయి సార్. కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్ అయితే ఎంపీసీలో జాయిన్ అయ్యాడు బాబు. ఓకే. అయితే ఐఐటి కాన్సెప్ట్ సార్ అసలు వాస్తవంగా. వెరీ గుడ్ సార్. ఓకే సార్ ఒకవేళ రేపు ఐఐటి సక్సెస్ కాకపోతే సార్ మనం సిఏ రూట్ లో రావాలంటే రావచ్చా సార్? ఓకే సార్. ఓకే సార్, అంతేనా సార్ మీ క్వశ్చన్? అదే సార్, అదే ఇప్పుడు ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్ సిఏ రూట్ లో సక్సెస్ కాగలుగుతారా సార్? ఓకే సార్. ఓకే ఓకే ఫైన్ సార్. ఫైన్ సార్. సో బేసికలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీ అబ్బాయికి 9.8% వచ్చింది. అండ్ దెన్ తర్వాత మీరు దాన్ని ఐఐటి కోచింగ్ కోసం మీరు పంపిస్తున్నారు, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఐఐటికి వెళ్తున్నారు సార్. సో నా ఉద్దేశ ప్రకారం టెక్నికల్గా చూసుకుంటే 9.8 స్కోర్ వచ్చిన విద్యార్థి సిఈఏలోకి వచ్చినా సక్సెస్ఫుల్ అంతే రీతిలో అవుతాడు, ఎంపీసీలోకి వెళ్ళినా అంతే రీతిలో అవుతాడు, బైపీసీకి వెళ్ళినా కూడా అంతే రీతిలో అవుతారు సార్. సో దీంట్లో మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఐఐటి అనేది ఖచ్చితంగా సక్సెస్ పొందడానికి ఆశగా నాకు కూడా ఉంది. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా పొరపాటున ఐఐటికి రాకపోతే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే జాయిన్ చేయండి సార్. లేదు పక్షాన సీఏలోకి ఎటు పక్షాన కూడా మనం సీఏలోకి రావచ్చు. సో ఎంపీసీ నుంచి వచ్చిన విద్యార్థులకి సీఏలో సక్సెస్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లాజికల్ థింకింగ్ కానీ వాళ్ళ న్యూమరికల్ ఎబిలిటీ కానీ ఎంఈసీ సిఈసీ పిల్లల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మనం ఏంటంటే ఎంపీసీ నుంచి వచ్చిన వారికి బైపీసీ నుంచి వచ్చిన వారికి కామర్స్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ శ్రద్ధతో చదువుతారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఏ విధమైన భయాల్లో పెట్టుకోకండి, ఐఐటి తప్పకుండా సాధించడానికి ఆశిద్దాం. ఒకవేళ కాకపోతే మాత్రం తప్పకుండా వీఆర్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ అవుట్ సార్ సీఏ చేయించడానికి. రైట్. నెక్స్ట్ కృష్ణ ఫ్రమ్ గుంటూరు అండి. హలో కృష్ణ గారు. నమస్తే మేడం. కృష్ణ గారు మాట్లాడండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, చెప్పండి. నా పేరు కృష్ణ. ఓకే. గుంటూరు. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్. ఎంబీఏ సార్. ఓకే. సిఎఫ్పి చేయాలను సార్. కొద్దిగా లౌడ్గా చెప్పండి. సిఎఫ్పినా? సిఎఫ్పి సార్. సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, రైట్? అవును సార్. ఓకే కృష్ణ గారు. ఓకే, గుడ్ టు హియర్ దట్ కృష్ణ. మీరు ఆల్రెడీ ఎంబీఏ చేశారు కాబట్టి దర్ మెయిన్ రీజన్ అంటే మనం సిఎఫ్పి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫస్ట్ తెలియాలి కృష్ణ మనకి. సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఈజ్ జనరలీ టేకెన్ వెన్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టార్ సైడ్. బేసికలీ మనం అటు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ బిఎఫ్ఎస్ఎస్ సెక్టార్కి వెళ్తున్నప్పుడు సిఎఫ్పి తీసుకోవచ్చు. సో సిఎఫ్పి అనే కోర్స్ ఏంటంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇస్తుంటుంది మీకు అది. సో ఎంబీఏ ఒకవేళ మీరు ఫైనాన్స్ చేసి ఉండి ఇప్పుడు సిఎఫ్పి కోర్స్ చేసుకుంటే చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట మీకు. నెక్స్ట్ ప్రణీత్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హలో ప్రణీత్ గారు. హలో ప్రణీత్ గారు, వాళ్ళు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి అవినాష్ గారిని. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ప్రణీత్. సార్, ఐ హావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ సార్ రీసెంట్లీ. వెరీ గుడ్. విచ్ గ్రూప్? MEC సార్. వెరీ గుడ్. Sir, I secured 86%, sir. Very good. Okay, I am interested in CMA, sir. CMA, okay. So, my straight question is, what is CMA and what is the role of CMA in a company? Okay, Pranit. Is there any other straight question for you or this is the only question? And one more thing, what will be, is future will be good in CMA or any other good courses like CMA, not CA? Okay, okay. Okay. I want these two questions clarification, sir. Sure, Pranit. Thank you so much, Pranit. Telugu ardham avutadi kada Pranit?
ఫైన్ సార్. రైట్ దాన్ని ఐ ఆన్సర్ ఇన్ తెలుగు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రణీత్ అడిగిన విధంగా మేడం దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కామర్స్ కోర్సెస్. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ కాయిన్డ్ ఇట్ యాజ్ CA ప్లస్ బియాండ్ CA అని. ఎందుకంటే అంటే CAతో సరిసమానంగా ఏ ఇతర కోర్సులు ఉన్నాయి అనేది బియాండ్ CA అనే కాన్సెప్ట్ అనమాట. సో ఆ బియాండ్ CAలో దెర్ ఆర్ కోర్సెస్ లైక్ ప్రణీత్ అడిగినట్టుగా CMA, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్ ఇదివరకు అనేవారు, ఇప్పుడు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రీఫ్రెష్ చేశారు నేమ్ని. అండ్ కంపెనీ సెక్రటరీ కోర్స్ ఉంది, దాంట్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ కోర్స్ ఉన్నాయి, తర్వాత ఇన్సూరెన్స్ కోర్సెస్ ఆర్ దేర్, అండ్ దెర్ ఆర్ కోర్సెస్ లైక్ యాక్చురీ కోర్స్. సో దెర్ ఇస్ మచ్ మోర్ ఇన్ కామర్స్ అండి. కామర్స్ ఎరీనాలో చాలా మంచి కోర్సులు ఉన్నాయి. సో అడిగిన క్వశ్చన్, ప్రణీత్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే CWA ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా, CAకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా, తర్వాత CWA రోల్ ఏంటి అని అడిగారు ప్రణీత్. సో వాస్తవానికి చూసుకుంటే మానిటరీ టర్మ్స్ అంటే మనీ వైజ్గా చూసుకుంటే ఒక CAకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంటుంది, CWAకి మాత్రం డిమాండ్ లేదని కాదు, అంటే CAతో సరిసమానంగానే దొరుకుతుంటుంది. ఇవాళ రేపున్న తరుణంలో చూసుకుంటే మాత్రం CA ఈజ్ ఈక్వల్ టు CWA అని చెప్పొచ్చండి. కాకపోతే పే ప్యాకేజ్ వైజ్ చూసుకుంటే ఒక ఫ్రెషర్ ఆఫ్ CAకి ఒక 35,000 అలా 40,000 అలా వస్తే, ఈ CWAకి ఒక ఫ్రెషర్ ఆఫ్ CWAకి ఒక 25,000 to 30,000 వస్తుందండి ఫ్రెషర్కి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రణీత్ క్వశ్చన్ రోల్ ఆఫ్ CWA అన్నారు బేసికలీ. సో CWA's మేజర్ రోల్ వుడ్ బి ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండి యాక్చువల్లీ. సో CA అనేది ప్రతి సంస్థకి అవసరము, ప్రతి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటింగ్ చేయడం అన్ని సంస్థలకు అవసరం, కాబట్టి CA రోల్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ రోల్ ఇస్ జనరలీ ఏంటంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ సెటప్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సామ్సంగ్ ఫోన్ అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్ హ్యావ్ వి సోల్డ్, అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ అమ్మాము, దాంట్లో వచ్చిన లాభ నష్టాలు ఎంత, దాంట్లో ఆస్తులన్నీ అప్పులేంటి అని చూసేది జనరల్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ చూస్తారు. అదే కాస్ట్ అకౌంటెంట్ ఏం చేస్తారంటే అసలు సామ్సంగ్ ఫోన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన S5 లేటెస్ట్ ఫోన్, ఆ S5 50,000కి ఎందుకు ప్రైస్ చేయాలి, దాంట్లో ఎన్ని కాంపనెంట్స్ ఉన్నాయి, ఎంత కాస్టింగ్ ఈచ్ కాంపనెంట్కి వెళ్ళింది, ఒక చిప్కి ఎంత పడింది మనకి, ఆ హెడ్సెట్కి ఎంత పడింది, ఆ ఇయర్ ఫోన్స్కి ఎంత పడింది, లేదా దాంట్లో ఉన్న డివైజెస్కి ఎంత పడింది అనేది కాస్ట్ అకౌంటెంట్ క్లియర్గా అర్థం చేసుకొని కంపెనీకి సూచిస్తాడు. అంటే ఏంటంటే మనం ఇలా చూసుకుంటే ఏంటంటే కాస్ట్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్లో కాస్ట్ అకౌంటెంట్స్ రోల్ చాలా పెద్దగా ఉంటుంటుంది. అదే చార్ట్ అకౌంటెంట్స్ అయితే ప్రతి కంపెనీకి అవసరం ఉంటుంది మేడం. సో ఒక విధంగా చూసుకుంటే ఏంటంటే CA సరిసమానంగా CS ఉంటుంది, సరిసమానంగా CWA కూడా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే, CA ప్లస్ బియాండ్ CAతో మీరు నిజంగా కామర్స్ గ్రూప్లో ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు. రియల్లీ కంగ్రాచులేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు స్టార్ట్ చేసిన 1 yearలోనే మోర్ దాన్ 350 స్టూడెంట్స్ మీ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? అంటే మీరు ఇచ్చే కౌన్సిలింగ్ని బట్టి ఎట్లా అప్రోచ్ అయిన వాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు? ద బేసిక్ పాయింట్ అంటే వై వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్. ఎందుకంటే బలవంతంగా ఒక స్టూడెంట్ని CAలో జాయిన్ చేయాలనే ఉద్దేశం. అంటే ఇవాళ ఒక బలవంతంగా స్టూడెంట్ వచ్చి సార్ నాకు CA చేయాలన్నప్పుడు వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉందా, క్యాపబిలిటీ ఉందా లేక చూడకుండా మనం చేసేసామనుకోండి, నాకు ఇవాళ రోజున డబ్బులు రావచ్చు, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి డబ్బులు రావచ్చు, బట్ మా ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్ కెరీర్ స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఏం చేసామంటే కౌన్సిలింగ్ చేయడం వల్ల దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ దే ఆర్ బెటర్ ఫర్ CS ఆర్ కోర్స్ ఆర్ దే ఆర్ బెటర్ ఫర్ సమ్ అదర్ కోర్స్. అంటే ఈ అన్ని అర్థం చేసుకోవడం వల్ల మేము కౌన్సిలింగ్ చేయడం వల్ల పిల్లలకి ఆ బెనిఫిట్స్ కనబడ్డాయి. ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ అన్ని కాలేజీలకి తెలుసు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఈ రెండు ఉంటాయని, సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అని, కానీ చాలా కాలేజ్ నెగ్లెక్ట్ చేస్తున్నాయి. బట్ వీ ఇంపోజ్డ్ ఆన్ దట్. అంటే ఆ కరికులంలోనే డిజైన్ చేసి పెట్టడం వల్ల చాలా మంది విద్యార్థులకు అది బెనిఫిట్ అయింది. రానున్న కాలంలో డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ మోర్ బెనిఫిట్స్ ఆఫ్ ది CA ప్లస్ బియాండ్ CA ప్రోగ్రామ్ అండి యాక్చువల్లీ. నెక్స్ట్ ప్రకాష్ ఫ్రమ్ నిడదవోలండి. హలో ప్రకాష్ గారు. మేడం చెప్పండి, మీ డౌట్ ఏంటో అవినాష్ గారిని అడగండి. మా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ మేడం. ఓకే ప్రకాష్ గారు, ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే CA MPC చేసి కూడా ఎబిలిటీ ఉందా, అంత మన అచీవ్ అయ్యే ఎబిలిటీ? ఓకే మిస్టర్ ప్రకాష్, సో CA చేసుకోవడానికి MPC చేసుకున్న ఎలిజిబిలిటీ ఏం కంపల్సరీగా ఉంది మనకి, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి MPCలో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు MPC కంప్లీట్ చేసిన తర్వాత దెన్ యూ క్యాన్ గెట్ ఇన్ టు CA ప్రకాష్ గారు. అండ్ అవినాష్ గారు, మీ ట్యాగ్ లైన్ వచ్చేసి అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం. ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి? మేడం నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని యాక్చువల్లీ. సో ఎప్పుడు చూసినా కూడా మా తల్లి తండ్రి కానీ ఏంటంటే రెండే ఆశించేవారు. మమ్మీ ఎప్పుడు చూసినా మనం హ్యాపీగా ఉన్నామా లేదా, టైంకి తిన్నామా లేదా, ఇవే ఆలోచిస్తారు తప్ప ఇంకా ఏ విధమైన ఆలోచన మమ్మీకి ఉండదు. కానీ నాన్నగారు ఏంటంటే ప్రతిసారి మనకంటే జీవితం సెక్యూర్ అయిందా లేదా, లైఫ్లో సెటిల్ అవుతున్నారు లేదా అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సో సగటు కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాడికి ఉన్న మదర్ ఫాదరే అందరికీ ఉంటుంటారు. సో ఏంటంటే ప్రతి తల్లి కోరుకునేది ఆనందం, ప్రతి తండ్రి కోరుకునేది జీవితం. ఈ రెండు కానీ మన కాలేజీలో మనం పిల్లలకి ఇవ్వగలిగామంటే అంతకంటే సార్థకత్వం ఇంకేం లేదనిపించింది. అందుకని అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం అనే ట్యాగ్ లైన్తో వచ్చాము. చాలా క్యాచ్యూగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మనకు ఒక బ్రాంచ్ వచ్చి కొత్తపేటలో ఉందండి, దిల్సుఖ్ నగర్ సైడ్. ఇంకోటేమో కుకట్పల్లిలో ఉంది. మన హాస్టల్ ఫెసిలిటీ వచ్చి కుకట్పల్లిలో ఉందండి యాక్చువల్లీ. అండ్ గర్ల్స్కి ఎలా ఉంటుందండి CAలో? అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కదా, సబ్జెక్టులు ఒక సబ్జెక్టే కదా, అన్ని సబ్జెక్టులు రాయాల్సి ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అనేది ఉంటుంది. సో దీనికి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అసలు అమ్మాయిలు ఇష్టపడరు CA అంటే. ఓకే, సో మీ దగ్గర ఎలా ఉంది, గర్ల్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారు? సో
గర్ల్స్ బాయ్స్ అని కాదండి, ఇక్కడ మనం ద వే వి కౌన్సిల్ దెమ్, అంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ బట్టి ఉంటుంది. సో ఇవాళ రేపు చూసుకుంటే గర్ల్స్ ఉత్తీర్ణ శాతం ఎక్కువ ఉంటుంది బాయ్స్ కంటే, ఎందుకంటే దే ఆర్ మచ్ మోర్ ఫోకస్డ్. అండ్ రెండోది ఏంటంటే మనకి ఈ లాంగ్ కోర్స్లో ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ పోతే మళ్ళీ అన్ని రాయాల్సి వస్తుంది, ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ అన్ని రాయాల్సి వస్తుంది కరెక్ట్ అండి యాక్చువల్ సీఏలో. కాకపోతే గ్రూప్ వైజ్లో ఒక గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ ఉంటే గ్రూప్లో ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ 4 రాయాల్సి ఉంటుంది అనమాట. సో గర్ల్స్కి బాయ్స్ కనే కంటే దీనికి ఏంటంటే గర్ల్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే గర్ల్స్కి అయితే మాత్రం వీల్ సజెస్ట్ మోర్ టు పికప్ సీఏ, దాంతోపాటు సిఎస్ పిక్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్ ఉంటుందండి యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ గారు, సీఏ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి దిక్సూచికి వాచింగ్ ఏమన్నా ఆంధ్రజ్యోతి వి రిపోర్ట్ యూ డిసైడ్.